హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఇవాళైతే ఫ్రైడే రోజు రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా. ఇక్కడ లేట్‌గా లేచామండి మేమైతే. మా వారికైతే స్కూల్ లేదు కదా! మా పాపకైతే హాలిడే ఉందనమాట. హోలీ కదండీ! అందుకని హాలిడే ఇచ్చారు. పాపకు కూడా స్కూల్ లేదు కదా అనేసి కొంచెం లేట్‌గా లేచాము. లేవగానే ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నానండి ఇక్కడైతే. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసి మా వాళ్ళకిచ్చేస్తే నాకొక పెద్ద పనయిపోతుందనమాట. లేదంటే నేను ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాననుకోండి, మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తా ఉంటారు. అందుకనే ఫస్ట్ వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అదంతా కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేద్దామని అనుకుంటున్నా. సో, ఫస్ట్ అయితే చాయ్ పెట్టేసుకుంటున్నానండి. పాలన్నీ మరిగిన తర్వాత కొన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. మిగిలిన పాలతోటి చాయ్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ మా వారికి, నాకనమాట. సో, మార్నింగ్ చాయ్ అస్సలు పెట్టనండి నేనైతే. ఎప్పుడన్నా ఒకసారి పెడుతూ ఉంటాను. ఇవాళైతే ఫ్రైడే కదండీ! సో, నేను ఫాస్టింగ్ అనమాట. అందుకనే పొద్దున్నే టీ అనేది తాగుతూ ఉంటాను. తర్వాత టీ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇలా మరగబెడతానండి. బాగా మరిగితే టేస్ట్ అనేది బావుంటది. కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్న ఫీల్ అయితే వస్తా ఉంటది నాకు. సో, అందుకని ప్రతిసారి ఇలా ఎక్కువసేపు మరగబెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ 2 కప్స్‌లోకైతే సర్వ్ చేసేసుకొని మా వారు, నేనైతే ఫస్ట్ టీ తాగేస్తున్నామండి ఇక్కడ. టీ తాగిన తర్వాత అప్పుడు వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నా. అయితే బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేయాలో మా వారైతే నాకు ఇన్‌స్ట్రక్ట్ చేశారండి. సో, అదే విధంగా నేనైతే చేసి చూపిస్తాను. ప్రతిసారి నేనైతే కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ వేసేస్తున్నాను. సో, అలా కాకుండా ప్లెయిన్‌గా చేయమని అడిగారనమాట. 3 ఎగ్స్ అయితే తీసుకున్నా పాపకి, మా వారికే కదా అనేసి. 3 ఎగ్స్ కూడా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. ఉంటే మిరియాల పొడి కూడా వేయొచ్చండి. నా దగ్గరైతే లేదనమాట. సో, ఇలా బాగా స్మాష్ చేసేసుకున్న తర్వాత బ్రెడ్‌ని ఇందులో డిప్ చేసేసి డైరెక్ట్‌గా కాల్చేయమనైతే అడిగారనమాట మా వారైతే. సరే అలాగే చేసిస్తానని చెప్పాను. ప్రతిసారి నేనేంటంటే ఆమ్లెట్ ఏసేసి దానిపైన బ్రెడ్ అనేది రోస్ట్ చేసేసి వేసుకుంటూ ఉంటాను. అయితే అలా వద్దు ఈసారి. నాకు బ్రెడ్ అయితే రోస్ట్ చేయొద్దు కానీ, ఇలా ఆమ్లెట్‌లో డిప్ చేసేసి కాల్చేసి ఇచ్చేసేయి అని అడిగారనమాట. సరే అని అదే విధంగా అయితే ఆమ్లెట్ చేస్తున్నానిక్కడ. బౌల్ కొంచెం పెద్దది తీసుకుంటే బావుండేది. సో, ఫస్ట్ నాకంత ఐడియా రాలేదనమాట. బ్రెడ్ అందులోనే డిప్ చేయాలి కదా! మొత్తం మునుగుతుందా లేదా అని తెలియలేదు. సో, అయినా అడ్జస్ట్ చేసేసుకొని వేసేస్తున్నానిక్కడ. పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను. సో, బటర్ ఉంటే బటర్‌తో కూడా వేసుకోవచ్చండి. అదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆయిల్ వేసేస్తున్నా. ఆమ్లెట్‌లో డిప్ చేస్తున్నప్పుడు బ్రెడ్ కొంచెం బ్రేక్ అయిందనమాట. అయినా పర్లేదు అడ్జస్ట్ చేసి కాల్చేస్తున్నాను ఇక్కడైతే. సో, ఇది మా వారి స్టైల్ అనమాట. నేనైతే ఇలా వేయనండి. ఫస్ట్ నేను అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని, ఆమ్లెట్ లాగా వేసేసుకొని, ఆ తర్వాత దానిపైన రోస్ట్ చేసిన బ్రెడ్ అయితే వేసుకొని పెట్టుకుంటూ ఉంటాను. సో, అలా నాకిష్టమనమాట. ఇలా ఏమో మా వారు అడిగారు. అయితే కార్నర్స్ కూడా కొంచెం పచ్చిగా అనిపించినట్టు అనిపించి అలా పట్టుకొని కాల్చాననమాట 4 వైపులా. మళ్ళా తినేటప్పుడు కాలేదు, పచ్చిగా ఉంది అని అంటూ ఉంటారు మా వారు. కొంచెం ఫుడ్ లవర్ అనమాట. చాలా టేస్టీగా తినాలనుకుంటారు ఏది తిన్నా కానీ. సో, కొంచెం మిస్ అయినా కానీ వంకలు పెడతా ఉంటారనమాట. అడ్జస్ట్ అవుతారు కానీ తర్వాతైనా చెప్తారు అలా ఉంది, ఇలా ఉందనేసి. సో, అవి నేను అసలు వినలేననమాట. అందుకనే 4 వైపులా కూడా కాల్చేశాను. సో, మొత్తానికి ఒక 4 అయితే వేశానండి పాపకి అండ్ మా వారికి. తర్వాత లంచ్‌లోకి కర్రీ కోసం చిక్కుడుగాయలైతే ఒలిచిపెట్టారు మా వారైతే. అయితే చిక్కుడుగాయల్లో చాలా పురుగులొచ్చాయండి. సో, మొత్తం ఓపెన్ చేసి చూసారా అని అడిగితే చూసానని చెప్పారు. సరే అని నేను ఒకసారి చెక్ చేస్తే ఒక పురుగైతే వచ్చిందనమాట. సో, ఎందుకో నాకు వంకాయలు, చిక్కుడుగాయలు ఇలా ఎవరైనా చేసిస్తే అసలు నమ్మకం కుదరదనమాట. నేను మళ్ళా చెక్ చేసుకున్నాను. అన్నట్టే ఒక చిక్కుడుగాయ అయితే ఓపెన్ కూడా చేయలేదు. అది ఓపెన్ చేయగానే అందులో నుంచి పురుగైతే వచ్చింది. సో, నాకు చాలా డౌట్ అనమాట. ఈ వంకాయలు, చిక్కుడుగాయలు ఎవరైనా వండినా కానీ తినబుద్ధి కాదు. బయట కర్రీ పాయింట్ నుంచి కూడా ఎప్పుడు తెప్పించాను. ఈ రెండేనండి. మిగిలినవన్నీ కూడా పర్వాలేదు. తర్వాత వంటయితే చేయట్లేదండి ఇప్పుడు. నాకు కొంచెం క్లీన్ చేసుకునేది ఉందనమాట ఇల్లు. వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ అంతా ఇచ్చేసాను కాబట్టి, ఇల్లు క్లీనింగ్ అయ్యాక అప్పుడు నేను ఒకేసారి వంట చేద్దామని అనుకుంటున్నా. అటు సైడ్, ఇటు సైడ్ కూడా మొత్తం మాప్ పెట్టేసుకుంటున్నా. ఫ్రైడే కదండీ! సో, ఫ్రైడే రోజు కంపల్సరీ బయట లోపల కూడా మాప్ పెట్టుకుంటూ ఉంటాను కదా! అదే విధంగా ఈరోజు కూడా పెట్టేసుకుంటూ ఉన్నాను. సో, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు శాలిని. నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. సో, వీడియోలో చిన్న పాయింట్ నచ్చినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మాకు కూడా కొంచెం మోటివేషన్‌గా ఉండి నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుందనమాట. సో, అందుకని ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మొత్తం మాప్ పెట్టేసుకున్నాను అటువైపు, ఇటువైపు కూడా. ఇప్పుడు ముగ్గయితే పెట్టేసుకుంటున్నాను. సో, చాలా రోజులైపోయిందనమాట ముగ్గు పెట్టుకోక నేనైతే. సో, ఇవాళైతే వేసుకుంటా ఉన్నాను. మధ్యలో కొన్ని రోజులు వీడియోస్ కూడా నేను షూట్ చేయలేదు కదండీ! సో, ఆ వారం రోజులు కూడా ముగ్గయితే వేసుకోలేదు. హెల్త్ ఇష్యూ వల్ల అనమాట. ఇప్పుడైతే కొంచెం మంచిగానే ఉంటుంది కాబట్టి మళ్ళా రొటీన్ అనేది స్టార్ట్ అయింది.
ఇంకా హోమ్ టూర్ కోసం క్లీనింగ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశానని చెప్పాను కదండీ! సో, బెడ్‌రూమ్ మేకోవర్ అయితే సూపర్‌గా వచ్చిందనమాట. చాలా బావుంది వీడియో. రెస్పాన్స్ కూడా మంచిగానే ఉందండి. అయితే నేను ఇలా క్లీనింగ్ అండ్ మేకోవర్ వీడియోస్ పెట్టినప్పుడు సబ్స్క్రైబర్స్ చాలామంది వస్తూ ఉంటారండి ఆ వీడియోస్‌కైతే. ఈసారి ఏంటో చాలా తక్కువ మంది వచ్చారనమాట. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. నేను లాస్ట్‌లో మేకోవర్ వీడియో పెట్టినప్పుడు ఒక వీడియోకే 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. ఇప్పుడైతే ఒక 5, 6 మెంబర్సే అలా వస్తూ ఉన్నారు. ఎందుకో అర్థం కాలేదు. ఆహ్, కంపేర్ చేసుకుంటే లాస్ట్ మేకోవర్ కన్నా ఇప్పుడు మేకోవర్ చాలా బావుంది. సో, అది ఎందుకలా అవుతుందో తెలీదు. ఒక్కోసారి ఎక్కువొస్తూ ఉంటారు. ఒక్కోసారి తగ్గిపోతూ ఉంటారు. ఇంకా అలా అనమాట ఆలోచిస్తా ఉన్నా నేనైతే. ఇంకా నేనైతే హోమ్ టూర్ కోసం క్లీనింగ్స్ అనేది స్టార్ట్ చేశానండి. సో, బెడ్‌రూమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. వాళ్ళైతే ఒక ర్యాండమ్ వ్లాగ్ షేర్ చేసుకుంటున్నా మీతోటి. ఇంకా నెక్స్ట్ కిచెన్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, బ్యాక్ టు బ్యాక్ క్లీనింగ్స్ అన్నా కూడా కొంచెం కష్టమైపోతుంది కాబట్టి, ఇవాళ కొంచెం ర్యాండమ్ వ్లాగ్ అయితే పెట్టి, తర్వాత మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. అలా ఇంకా సమ్మర్ క్లీనింగ్స్ అనమాట. ఇల్లంతా కూడా ఒక రౌండ్ వేసేసుకొని మంచిగా హోమ్ టూర్ అయితే చేద్దామని అనుకుంటున్నా. ఇంకా కొన్ని పనులు కొన్ని సెట్ చేయవలసినవైతే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా పూర్తి చేసేసుకొని హోమ్ టూర్ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. సో, చాలామంది ఇంతకుముందు వీడియోలో అయితే అడిగారనమాట. సో, నేను కూడా నాకున్న సబ్స్క్రైబర్స్‌ని బట్టి చాలా తక్కువ మంది కదా! ఎందుకులే అనేసి పక్కన పెట్టేస్తా వచ్చాను. ఇంకిప్పుడు చేస్తే ఈ వీడియో నుంచైనా కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారేమో అని చిన్న హోప్ అనమాట. అందుకని ఈసారి హోమ్ టూర్ ప్లాన్ చేస్తున్నానండి. సో, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారు ఎవరైనా కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్‌ని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఇంకిక్కడ ముగ్గైతే పెట్టేసుకున్నాననమాట. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఏంటంటే ఇలా కింద కూర్చొని ముగ్గైతే పెట్టలేకపోయాను. ఇప్పుడైతే బాగానే ఉంటుంది. సో, అలాగని మంత్ కూడా నాకు రాలేదండి. కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికైతే వెళ్ళాలని అనుకుంటున్నా. సో, 10 డేస్ ఆగి రమ్మన్నారనమాట. ఇంక ఈసారి ఫైనల్ అయితే చేసేస్తానండి. సో, ఇది అసలు ఎందుకిలా అవుతుంది? మంత్ ఎందుకు రాలేదు ఏంటనేది నేను క్లారిటీగా అయితే తెలుసుకొని మీకు కూడా వీడియోలో షేర్ చేస్తా ఉంటాను. సో, కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు మీకు బాబు పుడతాడని. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ అది కన్ఫర్మేషనో కాదో తెలీదు కదా! అప్పుడే ఎందుకు హోప్స్ పెట్టుకోవడం అని చిన్న డిసప్పాయింట్ అనమాట. అది కాకుండా బరువులెత్తొద్దని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా నాకు జాగ్రత్తలు చెప్తుంటే చాలా అనిపించింది. సో, సుహాసిని గారనుకుంటా కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే మా ఇంట్లో వాళ్ళలాగానే అనిపించింది మీరలా చెప్తున్నప్పుడు. ఇంకా అలా అనమాట. కన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఇచ్చేంత వరకు ఎవరు కూడా హోప్స్ పెట్టుకోవద్దు. నేను కూడా అలాగే ఉన్నాను. సో, ఒక్కోసారి బ్లడ్ తక్కువ అవ్వడం వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయంట. సో, వెయిట్ చేద్దాం. ఇంకిక్కడ గార్డెన్ అయితే చూసారా భలే పచ్చగా ఉంది కదండీ గ్రీనరీ తోటి. నాకైతే చాలా ఇష్టమనమాట. సో, మొక్కలనేవి బానే ఉన్నాయి హెల్తీగా. గులాబీ మొక్క ఒకటి ఎండిపోతా ఉంది. పువ్వులు కూడా పూస్తా ఉందనమాట. ఇంకా ముగ్గది పెట్టేసుకొని బయట క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత లోపల సోఫా, బెడ్ అవన్నీ కూడా సెట్ చేసుకొని ఇల్లు కూడా ఊకేద్దామని అనుకుంటున్నా. సో, మాదేంటంటే కిచెన్ సింక్ కొంచెం ప్రాబ్లమ్ అవుతుందనమాట. వాటర్ అనేది లీక్ అయిపోయి మొత్తం హాల్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతా ఉంది. సో, మేమొచ్చిన స్టార్టింగ్‌లో కూడా ఇదే ప్రాబ్లమ్ ఉండే. రెంట్ హౌస్‌లో ఇంతింత రెంట్లు పే చేసుకుంటూ ఉంటాం. కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటూనే ఉంటుంది. ఓనర్స్‌కి చెప్పినా కానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వరండి. సో, ఎవరినో మనిషిని పెట్టి చేపించారు కానీ మళ్ళీ వాటర్ లీకేజ్ అనేది తగ్గలేదు సింక్ దగ్గర. సో, గిన్నెలేమన్నా కడిగినా, హ్యాండ్ వాష్ చేసుకున్నా మొత్తం వాటర్ లీక్ అయిపోయి హాల్ అంతా స్ప్రెడ్ అయిపోయేది. సో, మరలా సేమ్ ప్రాబ్లమ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంక నేనేం చేశానంటే గిన్నెలన్నీ కూడా బయట వాష్ ఏరియాలో వేసేసుకొని తోమేసుకున్నాను. సో, ఇవాళ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయితే మా వారు క్లీన్ చేస్తానని చెప్పారు. మనిషిని పెట్టిచ్చినా కానీ వేస్ట్. డబ్బులిచ్చినా వాళ్ళు మంచిగా చేయట్లేదు. సో, నేనే చూస్తాననేసి ఆయనే క్లీన్ చేస్తానని చెప్పారనమాట. సో, లాస్ట్ టైమ్ కూడా ఆయనే చేశారండి మా వారు. సో, మంచిగా వాటర్ అంతా కూడా లీక్ అవ్వడం తగ్గిపోయిందనమాట. ఇప్పటి వరకు ప్రాబ్లమ్ అయితే రాలేదు. దాదాపు 2 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళా ఇప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, ఆ క్లీనింగ్ అయితే పెట్టుకున్నారండి మా వారైతే. సో, చూడాలి ఆయన క్లీన్ చేసిన తర్వాత అంతా ఓకే అయితే ఓకే. లేదంటే ఓనర్స్‌కైతే చెప్పాలి కదండీ! ఇలా ప్రాబ్లమ్ అవుతుందనేసి. ఇంకా అదనమాట. ఇప్పుడు నేను కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నా కానీ సామానమంతా తోమేదే ఉంటది కదండీ! మళ్ళా వాటర్ లీక్ అయిపోయిందంటే చాలా ప్రాబ్లమ్ అయిపోద్ది. అందుకని అవన్నీ చూసుకొని ఇంకప్పుడు కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంకిక్కడ బెడ్ అంతా కూడా సెట్ చేసేసుకొని పిల్లోస్ అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇంకా క్లీనింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేసేయాలండి. లేదంటే చేసిందంతా కూడా మళ్ళా పోతా ఉంటది. మనం సర్దింది సర్దినట్టు అసలు ఉంచరు కదా! ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా, చిన్న పిల్లలైనా కానీ. మనం ఒక్కరమే మెయింటైన్ చేస్తే కాదు ఇంట్లో అందరూ మెయింటైన్ చేయాలి కదండీ! సో, నాకైతే కొంచెం డౌట్‌గానే ఉంది. బెడ్‌రూమ్ అయితే ఆల్రెడీ క్లీన్ అయిపోయింది కదా! సో, అలాగే ఉంటుందా? లేదంటే మా వాళ్ళు మళ్ళీ ఏమన్నా చెల్లాచెదరు చేసేస్తారని కొంచెం టెన్షన్ అనమాట. అదే బ్యాక్ టు బ్యాక్ క్లీనింగ్స్ అన్నీ అయిపోయి హోమ్ టూర్ ఒక్కటి పెట్టేసాననుకోండి నాకు కొంచెం టెన్షన్ తగ్గుతదనమాట. కిచెన్ అయితే కొంచెం ప్రాబ్లమ్‌లో ఉందని చెప్పాను కదా! సింక్ వాటర్ లీకేజ్ అవుతుందనేసి. సో, చాలా వాటర్ లీకేజ్ అవుతుందండి.
స్లోగా పైప్ ఆన్ చేసినా కానీ వాటర్ మొత్తం బయటకి తన్నేస్తుంది. సో, చూడాలి అది ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు నేను కిచెన్ మేకోవర్ చేసేటప్పుడు బాసనలన్నీ తోముకునేది ఉంటది కదండీ! సో, ప్రతి ఒక్కటి కూడా తోమాలనుకుంటున్నాను. ఈ మధ్య బల్లులు కూడా ఎక్కువైపోయినాయని స్ప్రే ఎలా పడితే అలా యూజ్ చేసేసాననమాట కిచెన్‌లోను. సో, అదంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంది. ఒకసారి మేకోవర్ అయితే చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా అలా అనమాట. వాటర్ ప్రాబ్లమ్ అయితే ఉంది కిచెన్‌లోను. అది క్లియర్ అవ్వాలి. ఇంతింత రెంట్స్ పే చేసుకుంటూ ఉంటాము. మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే ఉంటూ ఉంటది ఇంట్లో అయితే. సో, ఈ ఇల్లే కాదండి రెంట్ హౌస్‌లో ఎక్కడైనా కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటూనే ఉంటుంది. ఒక చోట వాటర్ ప్రాబ్లమ్ ఉంటే, ఒక చోట కిచెన్ సింక్ ప్రాబ్లమ్స్ ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుందనమాట. అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఉన్నా మళ్ళీ ఏదో ఒక గొడవ అయితే తీస్తూనే ఉంటారు. ప్రశాంతంగా అయితే మాత్రం ఉండనివ్వరు. ఇంకా అంతే ఓన్ హౌస్ అనేది వచ్చే వరకు కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఉండాలి. ఇంకా మాప్ కూడా పెట్టేసుకుంటున్నానండి లోపల కూడా. మాప్ అంతా పెట్టేసి ఇంకా నేను గూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత వంటయితే చేస్తానండి ఇవాళ ఫ్రైడే కాబట్టి కొంచెం ప్రేయర్ అది చేసేసుకుంటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటదనమాట. సో, ఈ మధ్య ప్రేయర్ కూడా సరిగ్గా చేసుకోవట్లేదు నేను. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లేనండి మైండ్ అనేది డిస్టర్బ్ అయిపోతా ఉంటది నాకు ఒక్కొక్కసారి అంతే అలా జరుగుతా ఉంటది. ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని టేబుల్ మధ్యలో వేసుకొని ఒక మనీ ప్లాంట్ అయితే పెట్టేసుకున్నాననమాట. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. సో, ఇల్లు పాజిటివ్‌గా ఉండాలన్నా కూడా మన చేతిలోనే ఉంటుందండి. సో, మనం ఇంటిని సర్దుకునే విధానం కానీ, మనం పెట్టుకునే వస్తువులు కానీ వీటిల్లోనే ఉంటుంది పాజిటివిటీ అనేది. సో, బయట నుంచి ఎక్కడి నుంచో రాదు. మన చేతులతో మనమే దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఇల్లు పాజిటివ్‌గా ఉంటే ఆల్మోస్ట్ అన్నీ బావుంటాయన్నమాట. ఇంకా ఫైనల్‌గా క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఒకసారి మీకు చూపిస్తున్నాను. మొత్తం ఫైండ్ ఔట్ అయిన తర్వాత. ఇంకా చాలా రోజులయిపోతుంది కదండీ! ఇలా ఒక ర్యాండమ్ వ్లాగ్ షేర్ చేసుకోక మీతోని. ఇంకా అక్కడితో క్లీనింగ్ అయిపోయింది కదండీ! సో, బ్రేక్‌ఫాస్ట్ కోసమైతే ఇక్కడ నేను పప్పు, బియ్యం నానబెట్టుకుంటున్నా. దోస కోసం అనమాట. కొంచెం పచ్చిశనగపప్పు, మెంతులు కూడా వేసేసుకొని నానబెట్టేసుకుంటున్నా. రేషన్ బియ్యం ఉన్నాయి కానీ అవి కొంచెం ఏరాలనమాట. టైం లేదనేసి నేను సన్న బియ్యం వేసి నానబెట్టేసుకుంటున్నా ఇక్కడైతే. సో, ఇదేనండి ఫ్రైడే రోజు రొటీన్ అయితే. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.